వెల్కమ్ టు మధుస్ కిచెన్. ఈరోజు మనము చాక్లెట్ స్పాంజ్ కేక్ ఎలా చేద్దామో చూద్దామండి. అందుకు మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 2 ఎగ్స్ వేసుకోవాలి. తర్వాత ½ కప్ ఆఫ్ షుగర్ తీసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని ఈ షుగర్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూసారా, ఇదిగో ఈ విధంగా నేను చూపిస్తున్నట్టుగా చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న ఎగ్స్ని ఇలా బాగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ½ కప్ షుగర్ పౌడర్ తీసుకొని ఇందులో కొద్దిగా వేసుకుంటూ బాగా మిక్స్ చేస్తూ ఉండాలండి. మొత్తంగా వేయకూడదు, కొద్దిగా వేసుకోవాలి. తర్వాత వెనిలా ఎసెన్స్ ఒక 2-3 డ్రాప్స్ ఉంటే సరిపోతుందండి. వేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా మిక్స్ చేసిన తర్వాత ఒక విస్కర్ తీసుకొని దాంతో మిక్స్ చేసుకోవాలండి. మీ ఇంట్లో బ్లెండర్ ఉన్నా కూడా అది అయినా యూజ్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ఒక జల్లెడలాగా తీసుకొని అందులో 1 కప్పు మైదా ఫ్లోర్, 1/4 కప్పు కోకో పౌడర్, 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/4 టీ స్పూన్ బేకింగ్ సోడా ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి ఇలా జల్లించుకోవాలండి. ఇలా ఎందుకు జల్లిస్తామంటే కేక్ బాగా స్పాంజీగా ప్లఫీగా వస్తుంది, దానికోసమే. ఇలా జల్లించిన తర్వాత ఇలా వేస్ట్ వస్తుంది కదండి, ఇది తీసి పక్కన పడేద్దాం. తర్వాత ఒక ఫోర్క్ కానీ లేదంటే స్పూన్ కానీ తీసుకొని ఇలా మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు ఇలా కొద్దిగా తీసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత బాగా మిక్స్ చేసుకొని ఇది ఒక 5 మినిట్స్ అలాగే పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు స్టవ్ పైన ఇడ్లీ పాత్రం పెట్టుకొని అందులో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించి ఇలా చూపిస్తున్న విధంగా స్టీమ్ ప్లేట్ ఉంటుంది కదండి, అది ఇలా పెట్టుకునేసి ఒక 5-10 మినిట్స్ వరకు ఇలా మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుందాం. ఇది బాగా హీట్ అయ్యేలోపు మనం ముందుగా తీసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ని మరోసారి కొద్దిగా పాలు పోసుకుంటూ ఇలా ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉండాలండి. లేదంటే వేరే డైరెక్షన్లో కలుపుకునిందనుక కేక్ గట్టిపడుతుందండి, అందుకోసమని. తర్వాత ఇప్పుడు మరోసారి విస్కర్ తీసుకొని ఇలా బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా రావాలి. ఇలా వస్తే సరిపోతుందండి. చూసారా ఇలా బబుల్స్ వచ్చాయో? నేను ఫస్ట్లోనే ఆయిల్ వేయడం మర్చిపోయానండి, అందుకోసమని ఇప్పుడు వేస్తున్నాను. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మరోసారి ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. కేక్ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో వచ్చేసి మనం గీ కానీ లేదంటే బటర్ కానీ ఇలా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. మీకు అల్యూమినియం బౌల్ ఉన్నా కూడా అదిగైనా యూస్ చేసుకోవచ్చండి. నేనైతే ఇలా స్టీల్ బౌల్ యూస్ చేస్తున్నాను. తర్వాత ఇప్పుడు కొద్దిగా మైదా ఫ్లోర్ కానీ లేదంటే కోకో పౌడర్ ఉన్నా కూడా ఇలా వేసుకోవచ్చండి. ఇలా వేసుకొని ఈ వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా మీరు స్ప్రెడ్ చేసుకోవాలండి. చేయి పెట్టేంత స్ప్రెడ్ చేయకూడదు, ఇలా చేయి పెట్టకుండానే ఇలా మొత్తం స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఈ బౌల్ ఫుల్గా వేసుకోకూడదండి, హాఫ్ మాత్రమే వేసుకోవాలి. లేదంటే కేక్ రెడీ అయిన తర్వాత మొత్తం కింద పోతుందండి, అందుకోసమని చెప్తున్నాను. ఇలా టూత్ పిక్ తీసుకొనేసి మొత్తం ఇలా లైన్స్ వేసుకొని వెళ్ళండి. ఎందుకంటే ఈ విధంగా చేసుకోవడం వలన ఎయిర్ బబుల్స్ మొత్తము కరెక్ట్గా వచ్చి కేక్ ఫ్లఫీగా వస్తుందండి, అందుకోసమని. తర్వాత ఇప్పుడు కేక్ బ్యాటర్ మొత్తం ఇలా అడ్జస్ట్ చేసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత మనం ముందుగా హీట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ పాత్ర మూత ఓపెన్ చేసేసి ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఇడ్లీ పాత్రలో సెంటర్లో పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న తర్వాత కరెక్ట్గా 30 మినిట్స్ ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే బాయిల్ చేసుకోవాలండి ఈ కేక్ని. 30 మినిట్స్ తర్వాత చూద్దామండి ఎలా వచ్చిందో. ఇలా ఒక టూత్ పిక్ తీసుకొని ఇలా టెస్ట్ చేయాలండి.
చూసారా, ఈ విధంగా డ్రైగా వేలికి ఏమి అంటకుండా వస్తుంది కదండి. అలాంటి టైంలోనే కేక్ రెడీ అయిపోయినట్లు. ఇప్పుడు మనం ఇలా నైఫ్ తీసుకొని అంచులు బాగా ఇలా తీసుకోవాలండి. ఇలా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కేక్ ఉన్న బౌల్ పైన ఇలా పెట్టి తిప్పి ఒక 3 టైమ్స్ ఇలా తట్టి తర్వాత ఓపెన్ చేయాలండి. చూసారా కేక్ ఎలా వచ్చిందో చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది. చాలా బాగా వచ్చింది కదండి. మీరు కూడా ట్రై చేసి చూడండి, బాగా వస్తుంది. నేను చెప్పినట్లుగా మీరు ట్రై చేశారంటే ఖచ్చితంగా మీకు బాగా వస్తుంది కేక్ అనేది. ఎవరైనా ఈజీగా చేసేయచ్చండి. చూడండి ఫ్లఫీగా ఎంత స్పాంజీగా ఉందో. కేక్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. కట్ చేసే టైంలోనే మీకే అర్థమైపోతుంది అది ఎంతో సాఫ్ట్గా వచ్చిందనని. ఇంకా చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో చూడండి. ఇలా స్పాంజీగా, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. నేను చెప్పిన వాటిగానే ట్రై చేసి చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.